ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం, ఇది నా వల్ల జరగదు, ఇది అవ్వదు అని. అయితే దేవుడు చెప్తున్న మాట ఇర్మియా 32:27లో, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునని. సర్వ శరీరులకు అంటే ఆయన ఒక్కరికి మాత్రమే దేవుడు కాదు, ప్రతి మనిషికి ఆయన దేవుడు. అంటే ప్రతి పరిస్థితిపై ఆయనకి అధికారం ఉంది. ఈ యొక్క వాగ్దాన సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ సమయంలో దేవుని ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే యెరూషలేము చుట్టూ శత్రువులు వచ్చి చుట్టుముట్టారు. ఆ యొక్క సమయంలో ప్రజలకి ఎటువంటి ఆశ కనిపించలేనప్పుడు, భవిష్యత్ అంతా అంధకారంగా కనిపించినప్పుడు ఇర్మియా ప్రవక్త దేవునికి ప్రార్థన చేశారు. అదే ఇర్మియా గ్రంథం 32:17లో మనం చూసినట్లయితే, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఇర్మియా తన పరిస్థితిని కాదు కానీ దేవుని యొక్క శక్తిని గుర్తు చేసుకున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రార్థించినప్పుడు దేవుడు దానికి సమాధానంగా ఇర్మియా 32:27లో, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్తున్నారు. అంటే ఇర్మియాతో దేవుడు అన్నారు, నాకు ఏదైనా సరే సాధ్యమని. నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇది అసాధ్యమని అనిపిస్తుంది, కానీ దేవుడు చెప్తా ఉన్నారు, నాకు సమస్తము సాధ్యమే అని. బైబిల్లో శారా జీవితంలో కూడా మనం ఇదే చూస్తాం. ఆమె యొక్క వయసు 90 సంవత్సరాలు, తనకి సంతానం లేదు, కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు, నేను నీకు సంతానం ఇస్తానంటే తన యొక్క పరిస్థితిని చూసి ఆమె నవ్వుకుంది. ఎందుకంటే తన యొక్క దేహం అంతా మృతతుల్యం అయిపోయింది, ఇది ఎలా సాధ్యమని. కానీ దేవుడు చెప్తా ఉన్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని. చివరికి అసాధ్యం అనుకున్న విషయం సారా జీవితంలో సాధ్యం చేసి దేవుడు చూపించారు. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు చూసి మనం నిర్ణయాలు తీసుకుంటాం, ఇది ఇంకా జరగదు అని. కానీ దేవుడు చెప్తా ఉన్నారు, నీకు దారి కనబడకపోయినా సరే దేవుడు మార్గాన్ని తెరుస్తానని. నీలో శక్తి లేకపోయినా సరే దేవుడు నీకు శక్తి ఇవ్వగలరని. ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి. నీ జీవితంలో కూడా అసాధ్యమని అనుకున్నవి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన సమస్తము చేయగలడు. ఈ యొక్క వాగ్దానాన్ని మీ వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, నీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయా తండ్రి. అయా దేవ, ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో ప్రభు మీరు ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా. అసాధ్యములైన ప్రతి కార్యమును ప్రభ నువ్వు సాధ్యపరచగలవని నీవు మాట్లాడవు ప్రభా. నాయన, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అసాధ్యం, ఇది అవ్వదు అనుకున్న ప్రతి ఒక్కరిని ప్రభా అయా దేవా తండ్రి మీరు సాధ్యం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో మీరు ఫలింప చేయమని అడుగుతూ ప్రభా యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.